వెల్కమ్ టు ఏపీ వైబ్స్ న్యూస్. కోర్టు కేసు పెండింగ్ లో ఉండగానే షాపులు కూల్చివేత, బాధితుడి ఫిర్యాదు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం చోడుపల్లి రెవెన్యూ పరిధిలో భూ వివాదానికి సంబంధించి 2 షాపులు కూల్చివేశారంటూ బాధితుడు ఇళ్ల లోకనాథం పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం 2005లో 7 లక్షలు అడ్వాన్స్ చెల్లించి 2.5 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలానికి సంబంధించిన వివాదం ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉండగా కొందరు జేసీబీతో వచ్చి అక్కడ ఉన్న 2 షాపులను కూల్చివేశారని ఆరోపించారు. ఈ ఘటనలో రాజన్న భాస్కర్రావు, కూండ్రపు సత్య, కూండ్రపు వెంకట్రావు పేర్లను ప్రస్తావిస్తూ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితుడు అధికారులను కోరారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారా లేదా అనే విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి స్పందన కూడా తెలియాల్సి ఉంది. సుజాత అండి, నేను అందులోనే కొనుగోలు పెట్టుకొని వ్యాపారం చేస్తున్నానండి. చాండాల నుంచి 10 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. మరి ఇప్పుడు షాప్ వచ్చి ఇలా తీసేయడం, పక్క తీసేయడం అన్నీ చేశారండి. మాకు న్యాయం చేయాలండి. షాపు నోకనాథండి, అద్దె కడుతున్నామండి. అద్దె కట్టి అద్దె కడుతున్నామండి. మేము అందులో ఉంటున్నామండి. అది ఇప్పుడు తీసేస్తారండి. అనకాపల్లి జిల్లా అండి, అచ్యుతాపురం మండలం చోడపల్లి రెవెన్యూలో చేరినటువంటి 74 సర్వే నంబర్ల 3 2.5 సెంట్లు నేను లావేటి తిరుమతుల వద్ద 2005లో కొన్నానండి. నేను అందులోనే షెడ్ వేసుకుంటూ నేను సాయి అనే అతనికి, సోడమ్ అనే అమ్మాయికి అద్దెకిచ్చానండి. అది 2015లోనే అది కోర్టు డిస్ప్యూట్లో ఉంటుండగా 2015లో డిస్ప్యూట్ అంతా క్లియర్ అవుతే 2015లో నేను రిజిస్టర్ చేసుకున్నానండి. 2015లో రిజిస్టర్ చేసుకునే కాడి నుంచి మేము సక్రంగానే ఉన్నామండి. 2024లో రాజన్ భాస్కర్ అనే అతను దాని మీద ఒక ఈపీ అనే అభియోగం మీద వచ్చాడండి. వస్తే అదే తిరుమతులకి అతనికి సంబంధం కదా నాకు తెలియదని నేను ఊరుకున్నానండి. ఊరుకున్నాక 2025 ముందు లాస్ట్ మంత్లోని ఇది ఏదో ప్రమాదం జరిగేలాగా ఉందని నేను జిల్లా కోర్టులో నేను అప్పీల్ వేశానండి. స్టేకి వెళ్ళాను. స్టే నడుస్తుంటే కోర్టులో ఉందండి. మొన్న రాత్రి 28వ తారీఖు రాత్రి దౌర్జన్యంగా మా ఒక్క కొట్టుని, షాపుని కొలదీసి మమ్మల్ని చాలా ఇది చేశారండి. కనుక వీళ్ళకి గతంలో కూడా చాలా ఇల్లులు, షెడ్లు, అలాగే బోర్లు తీసే అలవాటు ఉందండి. అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లోని వీళ్ళందరూ కూడా రౌడీ షీటర్లండి. ఇదంతా కూడా వీళ్ళు భయాందోళనలు చేసి మనుషుల్ని ఎవరి భూమి అయినా కానీ లాక్కునే జిల్లా కోర్టు 12th ADJ కోర్టులో ఉందండి. అయినా అక్రమంగా వచ్చి నా స్థానంలో వాళ్ళు దౌర్జన్యం చేసి తీస్తారండి. ఇది పోలీసు వారికి ఫిర్యాదు చేశాము. మాకు తగు న్యాయం చేయాలని, నా స్థలం నాకు ఇప్పించాలని మీడియా ముఖంగా నేను కోరుకుంటాను. చేసి మళ్ళా తిరిగి కూడా జరుగుతుంది. ఈ అవకాశం రేపు